నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వీక్షకులకు నమస్కారం, స్వాగతం. ఇవాళ మనం అమ్మవారి పూజ చేసుకోవడానికి సన్నిద్ధమయ్యాము. అమ్మవారి స్వరూపం ఇవాళ వార్తాళి వారాహి స్వరూపం అన్నమాట. వార్తాళి అనేసరికి మనకి ద్వాదశ నామాల్లో అమ్మవారి నామం వార్తాళి. హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పిన అత్యంత శక్తివంతమైన నామాలు ఈ ద్వాదశ నామాలు. ఎప్పుడైతే వారాహి అమ్మవారు లలితా అమ్మవారి నుంచి ఉద్భవించారో వెనువెంటనే దేవతలందరూ కూడా ఈ 12 ద్వాదశ నామాలు ఏవైతే మనం చదువుకుంటున్నామో అత్యంత శక్తివంతమైన నామాలుగా మనకి తెలియజేయడమైనదో ఆ నామాలతో అమ్మవారిని పూజించారట. అదే విషయం హయగ్రీవుడు వారు అగస్త్యుడికి చెప్పారనమాట. కాబట్టి ఎవరైనా కూడా మనకి పనులు అవ్వాలి, అమ్మవారిని అత్యంత అనుగ్రహం మనం పొందాలి అమ్మవారిది అనుకుంటే కనుక ఈ ద్వాదశ నామాలు చదవవలసిందే. అయితే వార్తాళి అనేసరికి మనకి ఏమర్థమవుతుంది అని అంటే మన దగ్గరికి సరైన వార్తలు రావాలి, మన పని అయిపోయింది అనే వార్త మనకు అందాలి. లేదు ఏదైనా శుభవార్తలు మనం వినాలి అని అంటే ఈ అమ్మ అనుగ్రహం ఉండాలి అని చెప్పి మనం అందరూ తెలుసుకోవాలి ఈ నామంతో. మరి ఎక్కడ భక్తి ఉంటే, ఎక్కడ కల్మషం లేని భక్తి ఉంటే అక్కడికి లక్ష్మీ నరసింహస్వామి వారు అలా వేంచేసేస్తారు అని చెప్పి మనం అందరం గుర్తెరగాలి. ఇవాళ చూస్తే పీఠంలో లక్ష్మీ నారసింహుడు సాక్షాత్తు యజ్ఞ నరసింహస్వామి, యజ్ఞ వరాహస్వామి అంటే ఆయనే అనమాట. ఆయన చక్కగా మన దగ్గరికి వచ్చేసారు. మనం చక్కగా తులసి మాలను కూడా స్వామికి సమర్పించుకున్నాం. అలాగే అమ్మవార్లకు కూడా తులసి మాల అలంకరించుకోబోతున్నాం. చిన్న పిల్లవాడే, 5 సంవత్సరాల పిల్లవాడు ఏం నమ్మాడు? భగవంతుడు ఇందులేడు అందుగలడు. ఎక్కడైనా సరే భగవంతుడు అనేవాడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని కాదు, ఎక్కడ మనం తలిస్తే అక్కడి నుంచే భగవంతుడు ఉద్భవిస్తాడు అని అంటే ఆ చిన్న పిల్లవాడి మాటని నిజం చేయడానికి స్వామివారు స్తంభం నుంచే ఉద్భవించారు మన లక్ష్మీ నారసింహులు. కాబట్టి ఎక్కడైనా మనం భక్తితో, పరమ భక్తితో మనం పూజిస్తున్నాము అని అంటే ఆ భక్తి నిజమైనది అని గనక నిరూపించుకోవాలనుకుంటే అక్కడ స్వామి ఏం చేస్తారు అనేది నా గట్టి నమ్మకం. అలాగే మీరు నరసింహ స్తుతి గనక చేసుకుంటే మాతా నృసింహ, పితా నృసింహ, సకుడవు నీవే, తల్లి తండ్రులవి నీవే, గురువు నీవే, బంధువువి నీవే అని చెప్పి మనం స్తుతించుకుంటూ ఉంటాం. నిజంగా అది గనక లక్ష్మీ నరసింహస్వామి రేపు మనము అనగాష్టమి, రేపు అష్టమి తిథి ఉంది కాబట్టి, రేపు చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి పొద్దున పూట అనగాష్టమి వ్రతం చేసుకోవాలి అది మన ఛానల్ ద్వారా అని చెప్పి మనము నిర్ణయించుకోవడం జరిగింది. రేపటి రోజు అనగాష్టమి పొద్దున పూట చేసుకుంటున్నాం. అది కూడా మీకు రికార్డ్ చేసి చూపించడం జరుగుతుంది. మరి స్వామివారిని మనం ఇంకా అత్యంత భక్తితో పూజిస్తే కనుక ఎలాంటి అవరోధాలైనా, ఎలాంటి ఆటంకాలైనా, మీకు ఆర్థిక ఇబ్బందులున్నా ఏమున్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి. చాలామంది చెప్పేది మాకు నెగిటివ్ ఎనర్జీ ఉందండి, మా మీద ఏదో ప్రయోగం చేయబడి ఉందండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. భూ వివాదాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. తప్పకుండా మీరు లక్ష్మీ నరసింహస్వామిని కనుక దండం పెట్టుకుంటే ఎలాంటి ఉపద్రవాలైనా, ఎలాంటి అవాంతరాలు, ఆటంకాలైనా కూడా తప్పకుండా తొలగిపోతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి స్వామిని అత్యంత భక్తితో, వారాహి అమ్మవారి మీద అనురక్తితో మనం ఇవాళ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. వ్యాపారాభివృద్ధ్యర్థం ధనపతలగోత్రస్య కృష్ణన్ రాజునామధేయస్య దీపానామధేయస్య సూర్యప్రకాశనామధేయస్య పల్లవీనామధేయస్య ఆరోగ్యప్రాప్త్యర్థం శ్రీవత్సగోత్రస్య తులసీదాసనామధేయస్య లక్ష్మీబాయినామధేయస్య సాయి కుష్వంతనామధేయస్య చిన్మయ నామధేయస్య కుటుంబ సౌఖ్య సిద్ధ్యర్థం ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం కాశ్యపసగోత్రస్య నరసింహారావణామధేయస్య శ్యామలాదేవి నామధేయస్య భాస్వంతనామధేయస్య అభికేశ్వర్నామధేయస్య లక్ష్మీస్థిరత్వసిద్ధ్యర్థం విద్యాప్రాప్త్యర్థం రుణబాధానివృత్త్యర్థం మార్కండేయగోత్రస్య దేవికా లక్ష్మీనామధేయస్య విశాంతకుమారనామధేయస్య వివాహప్రాప్త్యర్థం ఉద్యోగప్రాప్త్యర్థం చింతలమణిగోత్రస్య నవీన్ కుమార్ నామధేయస్య ప్రియాంకా నామధేయస్య దంపత్య అనుకూలితా సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం మల్లెపూలగోత్రస్య
तरणे नामधेयस्य सुजन कुमार नामधेयस्य दंपत्योः आनुकूल्यता सिद्ध्यर्थम् उद्योग प्राप्त्यर्थम् अक्षिंतलगोत्रस्य कोमरय नामधेयस्य चंद्रकला नामधेयस्य आरोग्य प्राप्त्यर्थम् अणिबलगोत्रस्य वेंकटशिव नरेश नामधेयस्य अनुराधा नामधेयस्य वंदन नामधेयस्य स्मृति नामधेयस्य चेतन साई नामधेयस्य विद्या व्यापार अभिवृद्ध्यर्थं राठौड़ गोत्रस्य ఏడుకొండల నామధేయस्य జయంతి నామధేయस्य ఆశిష్ నాయక నామధేయस्य స్నేహ నామధేయस्य విద్యాప్రాప్త్యర్థం ఐశ్వర్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం కాశ్యప గోత్రस्य దుర్గా భవాని నామధేయस्य పద్మిని నామధేయस्य చర్మ వ్యాధి నివారణార్థం నూజన్ల గోత్రस्य హనుమంతరావు నామధేయस्य లక్ష్మీ శివపార్వతీ నామధేయस्य సత్సంతాన ప్రాప్త్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం పౌడిపల్ల గోత్రस्य రమేష్ బాబు నామధేయस्य వెంకటరమణ నామధేయस्य నాగరాజ నామధేయस्य नागमल्लेश्वरी नामधेयस्य दुर्गा प्रसाद नामधेयस्य वसंत शेषाय नामधेयस्य विवाह प्राप्त्यर्थं विद्या प्राप्त्यर्थं अष्टद्रव्य प्राप्त्यर्थं लीलालगोत्रस्य जगन्नाथन नामधेयस्य लावण्य नामधेयस्य हर्षिणी नामधेयस्य आकाश नामधेयस्य नूतन स्वगृह प्राप्त्यर्थं उद्योग प्राप्त्यर्थं धनंजय गोत्रस्य गोपी श्रीनिवास नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं गांधार गोत्रस्य करुणाकर नामधेयस्य श्रावणे नामधेयस्य साई संप्रीत नामधेयस्य दीक्षित नामधेयस्य विद्या आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं पल्लुट्ल गोत्रस्य सुधाकर नामधेयस्य नव्य ज्योति नामधेयस्य कृष्णमराणु नामधेयस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं गुणबाधानिवृत्त्यर्थं अष्टद्रव्य प्राप्त्यर्थं पैडबल गोत्रस्य पांडुरंगा नामधेयस्य सुजाता नामधेयस्य वेंकटनाग साई तनूजा नामधेयस्य विवाह प्राप्त्यर्थं चिकिचर्ल गोत्रस्य वेंकटरमण नामधेयस्य कमला नामधेयस्य धीरज नामधेयस्य सुदर्शन नामधेयस्य सन्नता नामधेयस्य आरोग्य अभिवृद्ध्यर्थं माविल्ल गोत्रस्य वंशीधर नामधेयस्य पूर्णिमा नामधेयस्य दीक्षिता नामधेयस्य निर्वाण साई नामधेयस्य निवाण शिवा नामधेयस्य ऐश्वर्याभिवृद्ध्यर्थं ऋणबाधानिवृत्त्यर्थं शेट्टिपल्ल गोत्रस्य धीमन्त नामधेयस्य मल्लीश्वरी नामधेयस्य भरद्वाज नामधेयस्य उद्योग आरोग्य व्यापाराभिवृद्ध्यर्थं कर्नाटक गोत्रस्य शिवनाग मल्लेश्वरी नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं किशोर नामधेयस्य विवाह प्राप्त्यर्थं भाषान्तकल गोत्रस्य अनसूय नामधेयस्य सत्यनारायण नामधेयस्य कविता नामधेयस्य जाह्नवी नामधेयस्य सुमनश्री नामधेयस्य विद्या व्यापार अभिवृद्ध्यर्थं भूलाभार्थं ऋणबाधानिवृत्त्यर्थं उद्योग प्राप्त्यर्थं रेचर्ल गोत्रस्य रविकुमार नामधेयस्य ज्योति नामधेयस्य अभिराम सोनाली नामधेयस्य विवाद परिष्कार सिद्ध्यर्थं स्वगृह प्राप्त्यर्थं आरोग्य विद्याभिवृद्ध्यर्थं सुपर्णस गोत्रस्य बालकृष्णमाचार्य नामधेयस्य कात्यायनी नामधेयस्य भव्य नाग स्वाति चंदु संतोष नामधेयस्य कुटुंब अनुकूलता सिद्ध्यर्थं आरोग्य प्राप्त्यर्थं जिगिर गोत्रस्य मुरली मोहन नामधेयस्य मानस्वी नामधेयस्य दंपत्योः अनुकूलता सिद्ध्यर्थं कसमीड गोत्रस्य प्रदीप पटेल नामधेयस्य सुप्रदा नामधेयस्य पूर्वांशी नामधेयस्य श्रीलता नामधेयस्य शशांत नामधेयस्य शिवराम नामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं भरतस गोत्रस्य पांडुरंग विठल नामधेयस्य श्रीलक्ष्मी प्रमीला नामधेयस्य मोहन कार्तिक नामधेयस्य सीतारामलक्ष्मी नामधेयस्य विद्या प्राप्त्यर्थं दुर्व्यसननिवृत्त्यर्थं आरोग्य प्राप्त्यर्थं निर्याल गोत्रस्य सत्यनारायण नामधेयस्य उदयलक्ष्मी नामधेयस्य वेंकट नामधेयस्य अलमेल वंग नामधेयस्य विद्या उद्योग प्राप्त्यर्थं पौडिबल गोत्रस्य चंद्रशेखर नामधेयस्य श्री गायत्री नामधेयस्य सत्संतान प्राप्त्यर्थं पौडिबल गोत्रस्य कार्वी नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं भरतस गोत्रस्य आनंदराव नामधेयस्य रमणकुमार नामधेयस्य हर्षवर्धन नामधेयस्य विवाह प्राप्त्यर्थं सर्वाभीष्ट सिद्ध्यर्थं अष्टद्रव्य प्राप्त्यर्थं चिन्निशेट्ल गोत्रस्य माधुसूदन राव नामधेयस्य राधिका नामधेयस्य ज्योत्सना नामधेयस्य भव्यश्री नामधेयस्य उषाराणी नामधेयस्य नवाधानिवृत्त्यर्थं उद्योग विद्या प्राप्त्यर्थं चरणील गोत्रस्य वीरारेड्डी नामधेयस्य आदिलक्ष्मण नामधेयस्य वसुन्धरादेवी नामधेयस्य उद्योग प्राप्त्यर्थं शिवगोत्रस्य निखिलेश नामधेयस्य अर्चना नामधेयस्य कर्णेश नामधेयस्य रमादेवी नामधेयस्य चंद्रा नामधेयस्य सहकुटुम्बस्य खगोलगोत्रस्य अच्युत कुमार नामधेयस्य ब्राह्मणे नामधेयस्य साहस नामधेयस्य शौर्येश्वर नामधेयस्य देवांश नामधेयस्य सर्वाभीष्ट सिद्ध्यर्थं भरतस गोत्रस्य सुब्रह्मण्यन नामधेयस्य निर्मला नामधेयस्य विश्वज्ञ ब्रह्मर्षि नरेश कुमार नामधेयस्य स्वरूपा नामधेयस्य सहकुटुम्बस्य कुरुणाल गोत्रस्य श्रीनिवासराव नामधेयस्य उधारायण नामधेयस्य कृष्णनायडु नामधेयस्य मनोश्री नामधेयस्य श्रीजलाम नामधेयस्य अन्योन्यता सिद्ध्यर्थं भरतस गोत्रस्य श्रीनिवास शर्मा नामधेयस्य विजयलक्ष्मी नामधेयस्य निमिषा नामधेयस्य साई निखिला नामधेयस्य आरोग्य प्राप्त्यर्थं भरतस गोत्रस्य वेंकट सत्यनाग श्री रामचंद्रमूर्ति नामधेयस्य बाला त्रिभुंदरी नामधेयस्य साई अजितेश नामधेयस्य सहकुटुम्बस्य शंखपाल गोत्रस्य
बालाजीकुमारनामधेयस्य हरिणीनामधेयस्य ऐश्वर्य आरोग्यप्राप्त्यर्थं पैडबलगोत्रस्य वेङ्कटरावनामधेयस्य नलिनीनामधेयस्य वनजानामधेयस्य कृष्णकान्तनामधेयस्य गुहाराणीनामधेयस्य विवादपरिष्कारसिद्ध्यर्थं विवाहप्राप्त्यर्थं यदुनामगोत्रस्य मधुसूदननामधेयस्य अरुणानामधेयस्य जयसूर्यनामधेयस्य जयवर्धिनीनामधेयस्य विद्याप्राप्त्यर्थं बलबलगोत्रस्य पापारावनामधेयस्य कनकदुर्गानामधेयस्य ललितापद्मिनीनामधेयस्य विवाहप्राप्त्यर्थं आरोग्यप्राप्त्यर्थं मुद्रालगोत्रस्य अनिलनामधेयस्य मानसानामधेयस्य अच्युतनामधेयस्य भोजननामधेयस्य गङ्गावरनामधेयस्य गङ्गारेड्डिनामधेयस्य लक्ष्मीनामधेयस्य दिनेशनामधेयस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं अष्टद्रव्यप्राप्त्यर्थं शत्रुबाधानिवारणार्थं शिवगोत्रस्य सीतारामन्नामधेयस्य लक्ष्मीनामधेयस्य उदितानामधेयस्य दीपिकानामधेयस्य उद्योगप्राप्त्यर्थं स्वगृहप्राप्त्यर्थं न्यायस्थानकार्येषु दिग्विजयसिद्ध्यर्थं मुद्रालगोत्रस्य श्रीनिवासनामधेयस्य पप्पानामधेयस्य सौम्यानामधेयस्य साईकिरण्नामधेयस्य सहकुटुम्बस्य सेवकुलगोत्रस्य दुर्गाप्रसादनामधेयस्य सूर्यकल्याणनामधेयस्य रेश्मानामधेयस्य मेहरकृष्णानामधेयस्य नष्टधनप्राप्त्यर्थं गृहनिर्माणसिद्ध्यर्थं विद्याप्राप्त्यर्थं शाण्डिल्यगोत्रस्य इन्द्रानामधेयस्य वेणुनामधेयस्य अनन्तनामधेयस्य प्रतीचीनामधेयस्य मैरानामधेयस्य ईशान्नामधेयस्य अश्विन्नामधेयस्य मार्गामयानामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थं राजपुटिगोत्रस्य वेङ्कटेश्वरनामधेयस्य धन्यकश्रीनामधेयस्य सुप्रियानामधेयस्य परदेवतानुग्रहसिद्ध्यर्थं पैड्बालगोत्रस्य भानुप्रकाशनामधेयस्य पुष्पलतानामधेयस्य अपूर्वानामधेयस्य कीर्तिनामधेयस्य कृष्णचैतन्यनामधेयस्य सुस्थिर उद्योगप्राप्त्यर्थं उन्नतविद्याप्राप्त्यर्थं सनातनगोत्रस्य कृष्णेनामधेयस्य सत्यवतीनामधेयस्य रविकुमारनामधेयस्य सरितानामधेयस्य अक्षयानामधेयस्य अश्वितानामधेयस्य सुनीलकुमारनामधेयस्य श्वेतानामधेयस्य ऋद्विन्नामधेयस्य लक्ष्मीस्थिरत्वसिद्ध्यर्थं आरोग्यप्राप्त्यर्थं पराशरगोत्रस्य अरुणानामधेयस्य भूलाभार्थं स्वगृहप्राप्त्यर्थं मुदनालगोत्रस्य मधुसूदननामधेयस्य प्रवीणालतानामधेयस्य कीर्तिनामधेयस्य विवाहप्राप्त्यर्थं अष्टद्रव्यप्राप्त्यर्थं गुणभगवतनार्थं नानगारिगोत्रस्य राजूनामधेयस्य उषाराणनामधेयस्य मानुषाराणनामधेयस्य विदेशीविद्याप्राप्त्यर्थं मुनगालगोत्रस्य राजेश्वरीनामधेयस्य मोहनकृष्णनामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थं विद्याप्राप्त्यर्थं काश्यपगोत्रस्य कार्तिकनामधेयस्य अनुषानामधेयस्य ऐश्वर्याभिवृद्ध्यर्थं गुणबाधानिवृत्त्यर्थं सत्सन्तानप्राप्त्यर्थं आरोग्यप्राप्त्यर्थं गङ्गाधरगोत्रस्य श्रीनिवासनामधेयस्य अर्चनानामधेयस्य उद्योगप्राप्त्यर्थं पुत्रसन्तानप्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं स्वतन्त्रकवचगोत्रस्य वंशीधरनामधेयस्य भारतीनामधेयस्य अनघानामधेयस्य शर्वाणीनामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थं स्थिरव्यापाराभिवृद्ध्यर्थं रामानुजगोत्रस्य रामूनामधेयस्य राधिकानामधेयस्य प्रशान्तनामधेयस्य दुर्व्यसननिवृत्त्यर्थं देवलबलगोत्रस्य कुमारनामधेयस्य रमादेवीनामधेयस्य मनस्विनीनामधेयस्य मानसनामधेयस्य दुर्व्यसननिवृत्त्यर्थं कौण्डसगोत्रस्य वेङ्कटसीतारामान्दुलेनामधेयस्य वेङ्कटनागलक्ष्मीनामधेयस्य श्रीलक्ष्मीनामधेयस्य कर्मागारविक्रयार्थं श्रीवत्सगोत्रस्य वेङ्कटरागशेखरनामधेयस्य सुमत्सलानामधेयस्य आरोग्यप्राप्त्यर्थं सुब्रह्मण्यप्रणीतनामधेयस्य नागमहेश्वरीनामधेयस्य विद्या उद्योगप्राप्त्यर्थं साकेगोत्रस्य राघवेन्द्रनामधेयस्य स्वाधीनामधेयस्य हर्षरामनामधेयस्य द्रुपदरामनामधेयस्य सरस्वतमनामधेयस्य विद्याव्यापाराभिवृद्ध्यर्थं पैडबालगोत्रस्य सुरेशनामधेयस्य रमादेवीनामधेयस्य वैष्णवीनामधेयस्य पुष्पदसायनामधेयस्य आरोग्यप्राप्त्यर्थं भूलाभार्थं जयगोलगोत्रस्य वेङ्कटेश्वरनामधेयस्य वेङ्कटसुब्बम्मनामधेयस्य सुब्बारायुडुनामधेयस्य उषाराणनामधेयस्य सुकन्यानामधेयस्य उदर्शननामधेयस्य विवाहप्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं विद्या आरोग्यप्राप्त्यर्थं कलपालगोत्रस्य अम्बिरेड्डिनामधेयस्य श्रीरामनागलक्ष्मीदेवी नामधेयस्य ज्योतिनागवेङ्कटस्वरूपनामधेयस्य सौम्यानामधेयस्य चन्दननागसौम्यानामधेय साईसौम्यानामधेयस्य विवाहप्राप्त्यर्थं सन्तानप्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं पैडबालगोत्रस्य श्रीनिवासबिल्लिसत्यराजनामधेयस्य लक्ष्मीनामधेयस्य आरोग्यप्राप्त्यर्थं न्यायस्थानविवादपरिष्कारसिद्ध्यर्थं भूलाभार्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं अज्मेरगोत्रस्य रेखानामधेयस्य श्यामनामधेयस्य अक्षतनामधेयस्य शरच्चन्द्रनामधेयस्य पूजानामधेयस्य संवृत्नामधेयस्य ऐरानामधेयस्य ऐश्वर्य आरोग्यप्राप्त्यर्थं शत्रुबाधानिवारणार्थं गण्डलगोत्रस्य सूर्यबाबुनामधेयस्य कमलादेवीनामधेयस्य अरविन्दकुमारनामधेयस्य व्यवसायाभिवृद्ध्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं कौण्डसगोत्रस्य श्यामलानामधेयस्य भूलाभार्थं काशीनाथलगोत्रस्य पवन्नामधेयस्य गङ्गाभवानीनामधेयस्य सत्सन्तानप्राप्त्यर्थं
हरिकलगोत्रस्य वेङ्कटकृष्णारेड्डिनामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं शैलजानामधेयस्य धमन्नामधेयस्य प्रणयानामधेयस्य आरोग्य ऐश्वर्य सगृहप्राप्त्यर्थं इस्लामतिगोत्रस्य जयचन्द्रनामधेयस्य जयलक्ष्मीनामधेयस्य प्रीतन्नामधेयस्य ऐश्वर्य आरोग्य विद्याप्राप्त्यर्थम् अनङ्कुलगोत्रस्य रमेशनामधेयस्य श्रीलक्ष्मीनामधेयस्य लेखनश्रुतिनामधेयस्य धन्वन्तसूर्य आदित्यनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं काश्यपथगोत्रस्य वेङ्कटरावनामधेयस्य पद्मावतीनामधेयस्य स्वातीनामधेयस्य उद्योगप्राप्त्यर्थं विवाहप्राप्त्यर्थं कुण्टकुलगोत्रस्य वेङ्कटसत्यरामारावनामधेयस्य वीरवेङ्कटसत्यनागमणीनामधेयस्य आरोग्यप्राप्त्यर्थम् अक्षन्तलगोत्रस्य लक्ष्मणस्वामिनामधेयस्य सरस्वतीनामधेयस्य नर्मदानामधेयस्य रजनीशनामधेयस्य किवीनामधेयस्य राजशेखरनामधेयस्य नव्यानामधेयस्य नागराजनामधेयस्य शोभाराणीनामधेयस्य साईकृष्णनामधेयस्य शिवकृष्णनामधेयस्य उद्योगप्राप्त्यर्थं सगृहप्राप्त्यर्थम् आरोग्यप्राप्त्यर्थं भारद्वाजगोत्रस्य हरीशनामधेयस्य रजनीनामधेयस्य वेङ्कटनागसायुधेत आर्याणीनामधेयस्य वेङ्कटनागसायुधेत ब्रह्माणीनामधेयस्य सुधीरनामधेयस्य शान्तानामधेयस्य ऐश्वर्य आरोग्य व्यापाराभिवृद्ध्यर्थं रमणालगोत्रस्य रविकान्तनामधेयस्य विद्या जयश्रीनामधेयस्य जयेन्द्रनामधेयस्य श्लोकानामधेयस्य तरुणनामधेयस्य उद्योग विवाह सगृहप्राप्त्यर्थम् उपनाकुलगोत्रस्य वेङ्कटेशनामधेयस्य भारतीनामधेयस्य किरणकुमारनामधेयस्य विवाहप्राप्त्यर्थं पैडपालगोत्रस्य बिमिलकुमारनामधेयस्य अरुणानामधेयस्य वेङ्कटदुर्गाम्बनामधेयस्य वर्षिणीनामधेयस्य प्रकाशनामधेयस्य आरोग्यप्राप्त्यर्थं विदेशी उद्योगसिद्ध्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं कौणसगोत्रस्य वसुदेवरावनामधेयस्य राधानामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं नाभिल्लगोत्रस्य आदिशेषीनामधेयस्य नागमणीनामधेयस्य मेघनानामधेयस्य सुरेशबाबुनामधेयस्य महालक्ष्मीनामधेयस्य विवाहप्राप्त्यर्थं रेचर्लगोत्रस्य करुणाकरनामधेयस्य पद्मजानामधेयस्य सात्विकनामधेयस्य श्रीकृतीनामधेयस्य सगृहप्राप्त्यर्थं विवादपरिष्कारसिद्ध्यर्थं व्यापार विद्याप्राप्त्यर्थं गणेशगोत्रस्य प्रसन्नकुमारनामधेयस्य गीतानामधेयस्य अखिलकुमारनामधेयस्य विवाहप्राप्त्यर्थं मनोजकुमारनामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं परिकिडिगोत्रस्य राजकुमारनामधेयस्य सरितानामधेयस्य भरतकुमारनामधेयस्य जयन्तकुमारनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं मार्कण्डेयगोत्रस्य रामकृष्णनामधेयस्य पुनीतानामधेयस्य यशस्विनीनामधेयस्य चन्द्रचेतनानामधेयस्य विद्या सगृहप्राप्त्यर्थं पस्पलगोत्रस्य सोमकृष्णनामधेयस्य स्रवन्तीनामधेयस्य वरुणसायनामधेयस्य चेतनसायनामधेयस्य विद्या ऐश्वर्य प्राप्त्यर्थं सुखजीवनसिद्ध्यर्थं पुनर्गशिलगोत्रस्य पशुपतिनाथनामधेयस्य मौलिकानामधेयस्य दम्पत्योः अनुकूलतासिद्ध्यर्थं स्वातन्त्र्यकवचगोत्रस्य वंशीधरनामधेयस्य भारतीनामधेयस्य अनघानामधेयस्य शर्वाणीनामधेयस्य स्थिरव्यापाराभिवृद्ध्यर्थं परदेवतानुग्रहसिद्ध्यर्थं गुरु अनुग्रहसिद्ध्यर्थं श्रीवत्सगोत्रस्य रामारावनामधेयस्य सन्यासमनामधेयस्य भानुमतीनामधेयस्य विद्या विवाह उद्योगप्राप्त्यर्थं भारद्वाजगोत्रस्य वेङ्कटशङ्करनामधेयस्य इन्दुमतीनामधेयस्य कौशिकनामधेयस्य कार्तिकनामधेयस्य सहकुटुम्बस्य कश्यपऋषिगोत्रस्य वेङ्कटेश्वरनामधेयस्य ज्योतिलक्ष्मीनामधेयस्य साई विशालनामधेयस्य उद्योगप्राप्त्यर्थं पौर्णिकुलगोत्रस्य श्रीनिवासनामधेयस्य नागेश्वरीनामधेयस्य सुब्बरामरेड्डिनामधेयस्य नन्तमनामधेयस्य सगृहप्राप्त्यर्थं उल्लुट्लगोत्रस्य रमेशनामधेयस्य यशोदानामधेयस्य शरच्चन्द्रनामधेयस्य विवाहप्राप्त्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं माल्यवसन्तगोत्रस्य शान्तारावनामधेयस्य महेश्वरीनामधेयस्य चैतन्यकृष्णनामधेयस्य योषितानामधेयस्य चिन्नमनामधेयस्य गणपतिरावनामधेयस्य सूर्यनामधेयस्य विवाहप्राप्त्यर्थं मार्कण्डेयगोत्रस्य सिंहाद्रिमुरलीकृष्णनामधेयस्य विवाहप्राप्त्यर्थं वेङ्कटेश्वरनामधेयस्य नागज्योतिनामधेयस्य तुलिशट्लगोत्रस्य नागेश्वरनामधेयस्य रमादेवीनामधेयस्य साईस्वरूपनामधेयस्य उद्योगव्यापाराभिवृद्ध्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं पैडपल्लगोत्रस्य वेङ्कटरावनामधेयस्य दुर्गाभवानीनामधेयस्य मल्लेश्वरानामधेयस्य कनकदुर्गानामधेयस्य संहितनामधेयस्य धन्वितानामधेयस्य ऐश्वर्य आरोग्य नूतनवाहनप्राप्त्यर्थं नागेश्वरगोत्रस्य रमेशनामधेयस्य पूर्णिमानामधेयस्य विघ्नेशनामधेयस्य निधीशनामधेयस्य दम्पत्योः अनुकूलतासिद्ध्यर्थं विद्याप्राप्त्यर्थं कलधानगोत्रस्य सूर्यप्रकाशनामधेयस्य मञ्जुलानामधेयस्य हासिनीनामधेयस्य हंसिकानामधेयस्य उद्योग ऐश्वर्य ऋणबाधा उद्योग ऐश्वर्याभिवृद्ध्यर्थं ऋणबाधानिवृत्त्यर्थं विद्याप्राप्त्यर्थं गौतमसगोत्रस्य नागवेङ्कटबालमुरलीकृष्णनामधेयस्य इन्दिरानामधेयस्य अनन्तवेङ्कटसत्यकामेश्वर साई अरविन्दनामधेयस्य नागवेङ्कटराघवरागतन्मयीनामधेयस्य उद्योगप्राप्त्यर्थं उन्नतविद्याप्राप्त्यर्थं परीक्षासु उत्तमश्रेण्यां तीर्णतासिद्ध्यर्थं वासुनीटगोत्रस्य कोटेश्वरनामधेयस्य श्रीदेवीनामधेयस्य साईकृष्णनामधेयस्य कृतीनामधेयस्य विवाहप्राप्त्यर्थं श्रीशट्लगोत्रस्य पद्मनाथनि रामोनामधेयस्य सन्ध्याराणीनामधेयस्य सूर्यश्रीफणिसाई नीलकण्ठ राघवेन्द्रगुप्तनामधेयस्य ललिता रागसिद्धानामधेयस्य
పద్మావతీనామధేయస్య భక్తిలాలక్ష్మీనామధేయస్య వ్యాపార ఆరోగ్య విద్యాప్రాప్త్యర్థం వదనకులగోత్రస్య లక్ష్మీసింధూతనామధేయస్య యతీశానామధేయస్య స్వగృహప్రాప్త్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం తారాసనగోత్రస్య పార్థసారథనామధేయస్య రమాదేవినామధేయస్య మౌలికానామధేయస్య లక్ష్మీశ్రీకాంతనామధేయస్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం స్థితిమిల్లగోత్రస్య హరినాథనామధేయస్య జయంతీనామధేయస్య ధ్యానామధేయస్య సంస్కృతీనామధేయస్య విద్యా ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కాశ్యపథగోత్రస్య సత్యరమేశనామధేయస్య సునీతానామధేయస్య సాత్వికయ్యానామధేయస్య లక్ష్మీహాదరీనామధేయస్య వరదసగోత్రస్య కనకదుర్గానామధేయస్య ఆరోగ్యప్రాప్త్యర్థం మల్లపాదులగోత్రస్య నేత్రావతీనామధేయస్య యశస్వినీనామధేయస్య సహకుటుంబస్య యలనామఋషిగోత్రస్య వాసుదేవల్లోనామధేయస్య భాగ్యలక్ష్మీనామధేయస్య అభినవనామధేయస్య లక్ష్మీప్రసన్ననామధేయస్య సహకుటుంబస్య అరుణమహర్షిగోత్రస్య రమేష్ విజయసుందరనామధేయస్య పుష్పావతీనామధేయస్య సహకుటుంబస్య మార్కండేయగోత్రస్య శంకరయ్యనామధేయస్య శ్రీకాంతనామధేయస్య చాముండేశ్వరీనామధేయస్య ధ్యారికానామధేయస్య వరుణనామధేయస్య స్వగృహప్రాప్త్యర్థం స్థిర వ్యాపారాభివృద్ధ్యర్థం విపర్లగోత్రస్య అమరనాథనామధేయస్య ఉషానామధేయస్య మనోభీష్టసిద్ధ్యర్థం వైడిపాలగోత్రస్య హేమంతకుమారనామధేయస్య సత్యవేణనామధేయస్య సాయిస్వాదీనామధేయస్య దివ్యవానునామధేయస్య శత్రుబాధానివారణార్థం జంబువృక్షగోత్రస్య రామానుజులనామధేయస్య విజయలక్ష్మీనామధేయస్య సాయిచరణనామధేయస్య ఐశ్వర్య విద్యాప్రాప్త్యర్థం రేచర్లగోత్రస్య ఈశ్వరనామధేయస్య ఈశ్వరంనామధేయస్య కళ్యాణనామధేయస్య హేమంతనామధేయస్య భూలాభార్థం విద్యా అభివృద్ధ్యర్థం ఉద్యోగప్రాప్త్యర్థం ఐశ్వర్య ఆరోగ్యప్రాప్త్యర్థం వైడిపాలగోత్రస్య పట్టయ్యనామధేయస్య కుమారినామధేయస్య గౌతమీనామధేయస్య వివాహసిద్ధ్యర్థం పరీక్షాసు ప్రథమశ్రేణ్యాప్తీర్ణతాసిద్ధ్యర్థం మదనకులగోత్రస్య హనుమనాగదత్త రామకిరణ్నామధేయస్య వీరవేంకటపద్మశ్రీదివ్యనామధేయస్య సహస్రవీరసంగ వెంకట అక్షర ధృతీనామధేయస్య శైలశ్రీవీరవేంకట నాగ ఇషితాకృష్ణనామధేయస్య సుగృహప్రాప్త్యర్థం కుటుంబసిద్ధ్యర్థం మధుష్ట నివారణార్థం విద్యా ఉద్యోగ ప్రాప్త్యర్థం వీరగోత్రస్య సునీతానామధేయస్య వినీతానామధేయస్య వినీశానామధేయస్య మనీషానామధేయస్య సహకుటుంబస్య వశిష్ఠగోత్రస్య కృష్ణమూర్తినామధేయస్య నాగేశ్వరీనామధేయస్య అయ్యప్పనామధేయస్య దేవీనామధేయస్య మహిసత్య రాఘవేంద్రనామధేయస్య కనకరాఘవ కార్తికేయనామధేయస్య సహకుటుంబస్య భారద్వాజగోత్రస్య శ్రీనివాసరావశర్మనామధేయస్య హరిహరవరలక్ష్మీనామధేయస్య నాగసంజయశర్మనామధేయస్య నాగసిద్ధార్థనామధేయస్య సహకుటుంబస్య గౌతమథగోత్రస్య కృష్ణశర్మనామధేయస్య నాగవెంకటరత్ననామధేయస్య రామసుధాకరనామధేయస్య వైష్ణవీనామధేయస్య అనూనామధేయస్య సహకుటుంబస్య కౌండనగోత్రస్య రవీంద్రనామధేయస్య సుమతీనామధేయస్య స్వరూపానామధేయస్య సహకుటుంబస్య శరత్చంద్రాలగోత్రస్య రవీనామధేయస్య గణపతీనామధేయస్య చేతన్నామధేయస్య ఐశ్వర్య ఆరోగ్యప్రాప్త్యర్థం అక్షంతలగోత్రస్య విజయకుమారనామధేయస్య నాగలక్ష్మీనామధేయస్య గ్రీష్మానామధేయస్య స్వగృహప్రాప్త్యర్థం వివాహప్రాప్త్యర్థం కుటుంబ ఆరోగ్యతాసిద్ధ్యర్థం శాండిలసగోత్రస్య విజయకుమారనామధేయస్య శృతీనామధేయస్య సమర్థీనామధేయస్య సౌమిత్రీనామధేయస్య సర్వాభీష్టసిద్ధ్యర్థం సౌమ్యగోత్రస్య మౌనికానామధేయస్య నీరజానామధేయస్య ऋतिकानामधेयस्य विहारिकानामधेयस्य नीरजनामधेयस्य विवाहप्राप्त्यर्थं कौणसगोत्रस्य वेङ्कटरमणनामधेयस्य पद्मावतीनामधेयस्य आदित्यश्रीमन्नारायण नायनारनामधेयस्य आण्डाश्रीवैष्णवीलक्ष्मीगायत्रीनामधेयस्य उन्नतविद्याप्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं भारद्वाजगोत्रस्य श्रीनिवासनामधेयस्य उमानागमाधवीनामधेयस्य सर्वज्ञनामधेयस्य अनन्यानामधेयस्य आरोग्य ऐश्वर्य विद्याप्राप्त्यर्थं हरिषट्लगोत्रस्य सत्यनारायणनामधेयस्य वरलक्ष्मीनामधेयस्य वेंकटसत्य वीरभद्र विनीतनामधेयस्य षण्मुखशिवसाय सुब्रह्मण्य नामधेयस्य वीरवेंकटसत्य शिवमहीनामधेयस्य विद्या व्यापाराभिवृद्ध्यर्थं सुस्थिर उद्योगप्राप्त्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थं गौतमथगोत्रस्य शेषसत्यनारायणनामधेयस्य सीतादेवीनामधेयस्य विश्वनाथगौतमनामधेयस्य विद्या विवाहप्राप्त्यर्थं गणसगोत्रस्य शेषशाही शिवरामप्रसादनामधेयस्य श्रीविद्यानामधेयस्य अनन्तशर्वाणनामधेयस्य श्रवणश्रीकरनामधेयस्य विद्या आरोग्यप्राप्त्यर्थं बालात्रयगोत्रस्य वीराचार्यनामधेयस्य शैलजानामधेयस्य रोहितनामधेयस्य अश्विनीनामधेयस्य ऋत्विकानामधेयस्य रवलिकानामधेयस्य विवाहप्राप्त्यर्थं पक्षकऋषिगोत्रस्य सुरेशनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं श्यामकोलगोत्रस्य पद्मावतीनामधेयस्य रवीन्द्रनाथ रेड्डीनामधेयस्य स्थिर विवादपरिष्कार स्थिरास्तिविषयेषु विवादपरिष्कारसिद्ध्यर्थं विवाहप्राप्त्यर्थं राज्यकार्येषु अनुकूलतासिद्ध्यर्थं पशुपनीरगोत्रस्य वेङ्कटरामरेड्डीनामधेयस्य निर्मलानामधेयस्य कीर्तिप्रियानामधेयस्य मानसप्रियानामधेयस्य प्रभाभीष्टसिद्ध्यर्थं उत्तमगोत्रस्य बण्डरेड्डीनामधेयस्य श्रीनिधानामधेयस्य उदितानामधेयस्य अरविन्दरेड्डीनामधेयस्य ऐश्वर्य आरोग्य व्यापाराभिवृद्ध्यर्थं मधुलगोत्रस्य नित्यमहेश्वरनामधेयस्य चन्द्रकलानामधेयस्य सूर्यबीजानामधेयस्य बोधानन्दनामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं स्थिर उद्योगप्राप्त्यर्थं कुटुम्ब अनुकूलितासिद्ध्यर्थं
तस्मैडगोत्रस्य साईकुमारनामधेयस्य निशानामधेयस्य अखिलकुमारनामधेयस्य मौनिकानामधेयस्य अखिलकुमारनामधेयस्य विवाहप्राप्त्यर्थं विदेशीयानसिद्ध्यर्थम् आरोग्यप्राप्त्यर्थम् अर्थसगोत्रस्य विमलादेवीनामधेयस्य लक्ष्मीनरसिंहरावनामधेयस्य गायत्रीशिरीषानामधेयस्य प्राणवनामधेयस्य प्रजक्तानामधेयस्य सहकुटुम्बस्य वंशगोत्रस्य कौशिकनाथनामधेयस्य विजयलक्ष्मीनामधेयस्य अदितिनामधेयस्य अभिरामनामधेयस्य अखिलानामधेयस्य शत्रुबाधानिवारणार्थं बहुलाभार्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थम् अनुकूलितासिद्ध्यर्थं नागलगोत्रस्य सिंहाद्रि अप्पलनायडुनामधेयस्य श्रीदेवीनामधेयस्य अजयकुमारनामधेयस्य षण्मुखानामधेयस्य उद्योगप्राप्त्यर्थम् ऐश्वर्या अभिवृद्ध्यर्थं गुणबाधानिवृत्त्यर्थं वैडबालगोत्रस्य देवीसरोदिनीनामधेयस्य कावेरी श्री साई अंजनीनामधेयस्य गीतावाणीनामधेयस्य सहकुटुम्बस्य हरितगोत्रस्य विधर्नामधेयस्य शारदानामधेयस्य नष्टद्रव्यप्राप्त्यर्थं चरकुनालगोत्रस्य फणीन्द्रकुमारनामधेयस्य सौजन्यनामधेयस्य ज्ञानप्रवलिकानामधेयस्य रवीन्द्रनाथनामधेयस्य सत्यनारायणनामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं पैल्लिकुलगोत्रस्य कृष्णकान्तनामधेयस्य मौनिकानामधेयस्य सहकुटुम्बस्य मूलाकुलगोत्रस्य श्रीनिवासनामधेयस्य पद्मानामधेयस्य सहकुटुम्बस्य अमरशिलगोत्रस्य योगार्जुनकुमारनामधेयस्य छायावनिनामधेयस्य राजेश्वरीनामधेयस्य सहकुटुम्बस्य कलिमिगोत्रस्य गोवर्धननामधेयस्य कमलानामधेयस्य निर्विज्ञानामधेयस्य सहकुटुम्बस्य आरोग्य ऐश्वर्य सगृहप्राप्त्यर्थं विद्याप्राप्त्यर्थं दशरथ गोत्रस्य दुद्गाग्रेनामधेयस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं भारद्वाजगोत्रस्य विजयकुमारनामधेयस्य सहकुटुम्बस्य आत्रेयसगोत्रस्य पद्मजानामधेयस्य सहकुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं सर्वेषां सुखजीवनसिद्ध्यर्थं नानागोत्राणां नानानामधेयानां सर्वेषां सुखजीवनसिद्ध्यर्थं शत्रुबाधानिवारणार्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थम् आरोग्याभिवृद्ध्यर्थं राज्यकार्येषु सकलप्रतिबन्धकनिवृत्त्यर्थं साङ्गसपरिवार महाकाली महालक्ष्मी महासत्यस्वरूपिणी श्री वाराही देवता प्रीत्यर्थं ललिता त्रिपुरसुन्दरी देवता प्रीत्यर्थं साङ्गसपरिवार श्री लक्ष्मीनरसिंहदेवता प्रीत्यर्थं यथाशक्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां करिष्ये। महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मो मतः सवेन्द्रश्चेन्नरः सदा परमं यो महत्तेज परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां पिता यस्मिन् च प्रजन्यानि पुनरेव विवक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे सुरपापयामहम् नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगृहीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुसृप्तधा देवो भगवान् देवकीसुतः अमृतांशोद्भवो बीजं शक्तिर्देवकी नन्दनः त्रिसाममृतयन्तस्य स्याञ्चक्रेर्युज्यते विष्णुं विष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्री विष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्ठुप्छन्दः श्रीमन्नाविष्णुः श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजम् देवकी नन्दनस्य चेतशक्तिः देव इति परमो मन्त्रः शङ्खभ्रूनन्दती चक्रीतिकीलकम् शारगदङ्गागदाधरम् प्रधाङ्गपाणिरक्षोभ्यो नेत्रम् त्रिसामासामकस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः
श्री विश्वरूप इति ध्यानम् श्री महाविष्णु सहस्रनाम ध्यानम् भूपादौ यस्य नाभिर्वयतिस्य नीलचन्द्र सूर्यश्च नेत्रे कन्नावासः शिरोद्भोर्मुखदीप्तहानो यस्य तस्तः यस्य विश्वं सुरजनग्रहो चित्रं नरं मज्जेतं त्रिपुरुषं विष्णुवीशं नमामि शान्ताकारं भुजगैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृश्यं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मेघस्तुषयानं श्रीवत्सं कौस्तुभोत्पिसीताङ्गं पुण्योपेत पुण्डरीकाय ताक्षं विष्णु वन्दे सर्वलोकैकनाथम् भूताय भूव्रते अनेक रूपाय विष्णवे प्रभ विष्णवे संसंक चक्रम कुंडलं संवितवस्त्रं सविसिंहभूषणं सरसा चतुर्भुजं ध्यायं पारिजातस्य हेमहिंसा सरोसरी आसीनमम्बुतस्य मया यथाक्षमं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्सहितं वक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रयं हरि भूतात्मा परमात्मा च मुक्तानं परमा गतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरेश्वरः नारसिंहपुः श्रीमान् केशवः पुरुषोत्तमः संभवो भावनो भर्ता प्रभव प्रभुरीश्वरः स्वयंभू शंभुर्यारिच्चः पुष्कराक्षो महास्वनः अनादिनिधन दाता विधाता दातुतमः अप्रमेये मुखिकेशा पद्मनाभ परप्रभु विश्वकर्मा मनुष्यस्य स्तविष्टः स्तविरो ध्रुवः अग्रहस्य स्वता कृपो लोहिताक्षा प्रतन्नता प्रभूतस्त्रीककुप्ता पवित्रं मंगलपरम् ईशानः प्राणदः प्राणज्येष्ठः ज्येष्ठः प्रसादिति हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः कृतमः असुत्तमो कृतज्ञा कृतिरात्मनः सुरेश शरणं शर्मा सेवेतः प्रभावः संवत्सरो वाल्यः पुत्रय सर्वदर्शनः अजसैर्वर्षति परत्वच्चमक्षतः पुरुषाक पीडमायत्न सर्वयोगविनत्नुता वसुरर्वसु अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा पुरुषाकृतिः रुद्रो बहुशीरा अपुरुद्विषयोनित्यः शिवः अमृतसस्य सह ऋणरोरः महातपः सर्वग सर्वविद्या निर्विश्चैकेशन जनार्दनः वेद वेद विद्यांगो वेदांगो वेदवत्कन्विः लोकचक्षुरादक्षो धर्मादक्षो कृताकृतः चतुर्वात्मा चतुर्यस्य चतुर्भुजः चतुर्भुजः प्रापिष्टोचनं भोक्तो नष्टिक च गातिति च अनोखा विजयो जेता विश्वयोनि पुनर्वसुः कुशेन्द्रो वामनः अतिस्तन्यत्मा विनियोगः वेजो वेज स योगी विरहो माधवो मधुः अतिष्ठानमुत्साह बाहुबाला महाबुद्धिर्बाहुविद्यो महाशक्तिर्यहं द्युति अनित्यस्य व्यपो श्रीमान्मयत्य महात्री महाईश्वरस्य महाभक्ता श्रीवासस्संगति
अनित्यस्य नानन्दो गोविन्दो गोविन्दापतिः मरीचित्त मनोहंस पन्नो पूजोत्तमः हिरण्यनाभः पद्मनाभः प्रजापतिः अमृतस्य सर्वदर्शिता सन्धिमान् स्थिरः अजो दुर्बाहनस्य विशुद्धात्मा सुरारिहो गुरुतमो धाम सच्च सच्च पराक्रमः निमिषो निमिषस्य वाचस्पति अग्रदीर्घमणिः श्रीमन्नायो नेता समिरणः सहस्रमुद्रा विश्वात्मा सहस्रसक्षसहस्रता अवर्तनो निवृत्तात्मा संवृत्तस्य पंपितनः अहस्यं वक्तको महिर्नरि धरणीधरः सदा प्रसन्नात्मा विश्वश्रीकुलीश्वरभुगिजो सत्कर्ता सत्कर्ता नरः असंख्येय प्रमेयात्मा विशिष्ट सिद्धार्थ सिद्धि संकल्प सिद्धि साधना वृषाशी वृषभो विष्णुर्भो ब्रह्मण्यो वृषोदरः वर्धनो वर्धमानश्च विभक्तिः श्रुतिसागरः सुभजो दुर्धारो वाग्मी महेन्द्र वसुतो वनः ऋक्रूपो महाउद्रूप श्री विष्णुः प्रकाशनः ओजस्तेजो दुर्जधरः प्रसाद स्म प्रतापनः दुष्यचरो अमृतां सुभावो भानुः शिशिकुन्दर्वेश्वरः औषधं जगत्सेतु सधर्म प्रकारक्रमः भूतपवन्यवन्तः पवनः पावनो नलः कामको कामकृतान्त कामा कामप्रदा प्रभुः युगादि कुज्जाकवर्तो नैकमयो महासनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रचितनन्ति शिष्टो विशिष्टैः शिखण्डि साहुश्च वृषभः क्रोधः क्रोधकुत्तः विश्वब्रह्मरूपितः अच्युता प्रतीतः प्राणः प्राणतो वासुवानजः असानिन्दनिकष्टानां प्रतिष्ठितः स्कन्दः स्कन्दोदरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्वानादिदेवः पुनर्तनः अशोकस्तारान् सुरसौरिजनीश्वरः अनुकूलसस्यतवतः पत्नी पत्नीविभीषणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भसौरीर्भुत् महतीर्थबुद्धो उच्चात्मा महक्षो कर्णज्वः अतुलसरभो भीमन्संज्ञो हरिवीरः सर्वलक्षण लक्ष्मीवान् समितिं च सः विक्षरो रोहितो मार्गो एतरात्मतरः महीधरो महाभागो वेमनासनः उद्भवो शोभना देव श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहा व्यवसायो व्यवस्थानो संस्थानो स्थानतो ध्रुवः परिद्धिः परमसृष्टिष्टः श्रेष्ठः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः निरशक्तिमातं श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्राणवः हिरण्यगर्भो चतुष्रो व्यापो वायुरग्रतो च ऋतस्य दर्शनः कालः पारमैष्टसुपरिग्रहः दक्षो विश्रमो विश्वदक्षिणः विस्तारस्ता वरस्तानु प्रमाणं भीमव्ययम् अर्धो नर्धो महाकेशो महाभागो महाधनः हरिण्यस्तु विष्णु भूरद्धयूपो महामखा नक्षत्रेणीमि नक्षत्रिकाक्षमः कामस्मनः यज्ञो यज्ञो महायज्ञो कृतसंस्था सर्वतस्य विमुक्ता सा ज्ञानमुत्तमं सुवक्त्रस्य मुखः सहो मनोहर चित्तक्रोध विरामपुरदाण्डः स्मनपुरस्य व्यापी नैकात्मो नैककर्मकृतु वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकर्तृति सदा सर्वक्षमं लक्ष्मणः कविस्तेनेमि सत्यमहेश्वरः आदिदेवो महादेवो देवस देवगुरु उत्तरो गोपातोको जानगम्य पुरातनः शरीरभूतभृतोक्तः सोमोपै भूतस्मा पुरजित्स्मः प्रियो जयजन्ततो दासरक्षा जीवो वन्यायति साक्षी मुकुन्दो मितगमः मोहितरन्तात्मा महादेशयो नक्तः अजो महात्मा भवो जिता मित्रः प्रमोदना
आनंदो नंदन नंदन धर्म महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपत्सृक्षो महासुभो कृतात्मकं महावरवो गोविन्दो शेनः कनकाङ्गति रुभयो कबीरो गानो गुप्तचक्रगदाधरः वेदस्याङ्गो जितः कृष्णो दृढसङ्कल्पशुनोच्युतः वरुणो वारुणो वृक्षः पुरारक्ष महामानः भगवान् पादे नन्दी वनमाल्य हारयुतः आदित्यो ज्योतिरादित्यः सुधन्वा कंठपचरुणातो द्रविणप्रदः दिवस्यो कच्चुत्युक्वाचो वाचस्पति योनिजः विसामा सामकस्यामा निर्वाणं वेषजं विशुक् सन्नासक्रचन्द्रमाचन्तो निष्ठा शान्ति परायणं स्वांग शान्ति दष्टष्टा कुमुदा कुमुदेवया गोहितो गोपते गोप्ता वृषभक्षो कृष्णप्रिया अनिवर्ती निवर्त संक्षेप्ता क्षणकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासा श्रीपतिः श्रीकान्तावरः श्रीदं श्रीसा श्रीनिवासा श्रीनिधि श्रीवरावनः श्रीधरः श्रीधरः श्रेया श्रीमान्वरः श्रेया स्वक्षत्सङ्गन्तोनन्द नन्दनीश्वरः विजयत्मा विधेयः सत्यचिंसया उदीर्ण सर्वत्र सस्वतः भूषयो भूषणो भूरित्वा शोकनाशनः अधिष्ठानचित कुम्भो विचित्वत विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो भवति विक्रमः कालनेमेनिह विरासौरी सूरजनेश्वरः त्रिकालोत्मा त्रिकालोसः केशवः केशी हरिः कामदेवः कामपालः कामीकान्तः कुतङ्गमः अनित्यवस्तुष्टुत्तनन्तो धनञ्जय ब्रह्माण्डो ब्रह्मकृतः ब्रह्म ब्रह्मविवर्तनः ब्रह्मविद्योत्मोहन ब्रह्मी ब्रह्मज्ञ ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महाहोरकः महाकृतत्वाजय च महायज्ञो महामहैः स्तोत्र रणप्रियः पूर्णा पूरायता पुण्य पुण्यकीर्तिन्यायः वसुप्रदो वासुदेवो वसुर्वसुन्मान्ति सद्गति स्कन्दस्थितता सद्भूति स्वरायणः सुरसेनो यदुष्टेर्व्यासुश्रियमुनः भूतवासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पो दर्पतो दृप्तो दुर्धरो तापराजितः विश्वमूर्तिर्वा कहमूर्तिश्च मूर्तिनामान अनेकमूर्तिरव्ययस्य शान्तनः सुवर्णवर्णो हेमांगो वरांगचन्दनांगहि विराह विषमासुंचो क्रोधशिराचक्रः अमानि मानदो मान्यो लोकस्वामी त्रिलोकद्मुतम् तेजो वृषोद्युक्ति सर्वस्य प्रगाहो निग्रहो विग्रहो गदागजः चतुर्मूर्ति चतुर्भुवः चतुर्गति चतुरात्मा चतुर्भावस्विकावात् समावर्ते निवृत्तात्मा दुर्जयो दुर्विक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहो सुमांगो लोकसारंगत्सु तंतु सत्यंतवर्तनः इंद्रकर्मा महाकर्मा कृताकर्मा कृतागमः उद्भवंसं तंतु रत्नाभरणभोजनः आर्गो वाचनशृंगी जयं तत्स्वरे विजयी सुवर्ण बिंदु रक्षोभ्य स्वर्गीश्वरे सरः महाबोधो महागन्धे महाभूते महानिधि कुमदं कुन्दरः पंचन्ध्या पावनो निलः अमृतांशो मृतबहु सत्प्रचोदतो मुखः स्वल्पस्सु व्रतसिद्धः चारुण्यनन्दितातनः सहस्राचिस्तवाहनः अमूर्ति नरको निश्चितो भयहृदयानसनः स्तोलो गुणभ्यो निरणो महान् अतृतो सतृतो श्राष्टो प्राङ्वसो वंशपार्थनः भारतपत्कृतो योगी योगेश्वर कामदः आश्रमः श्रमणः कांशः सुपर्णवाहनः धनुर्दर्दो धनुर्वेदो तनो दण्डमयति तमः अपराजित सर्वसेवो नियन्ता नियमो यमः सत्वान् सात्विकस्संच सर्वपारायणः
अभिप्रायः पिराहुरा प्रियकृतिवृत्तरः महायाय गतिर्नुत्सो रिचुविपोः वैर्निलोचन सुप्रान्निवसतरविलोचनः अनन्तो हतभुक्ता सुपदो नैकजः गजः निर्मन्य स्वतमुषि लोकतिष्ठान्वक्तः सनात्मनतनतमः कपिलः सर्वनिष्ठिस्वैष्टिसिद्धक्षणिः आरंद्रो कुंडली चक्री विमुखतनासनः सिद्धातिग्रसहस्रशिसरित्वकोरः अक्रूरः पेसलो दक्षो दक्षिणः क्षमण्यवंपरः विजत्वमो विद्वयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दृष्टिदिशो पुण्यदर्शनासनो विराह रक्षणसन्तो जीवनं पर्यवसतः अनन्तरूपानन्त श्रीजन्मनुर्भयः चतुरस्रो गभीरात्मा विदसो बालिसो अनादिर्भुवो लक्ष्मी सुपेरो सराचिकुमार जननो जगन्नाथो आधार निलयो दाता पुष्पहासा प्रजातः उद्वकस्यामन्तः प्राणदा प्रणव प्रणः प्रमाणं प्राणनिलय प्राणं तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्यु जरा इत्यतः पूर्ववस्य प्रपितामहः यज्ञो यज्ञपत्निस्वा यज्ञांग यज्ञवाहः यज्ञ वृद्वज्ञ तद्वज्ञ यज्ञ वृद्वज्ञ सात्मा यज्ञ वृद्वज्ञ आत्मयोनिस्व याचन्ते एवं ही नंदन सृष्टा क्षिप्सा पावनासनः शंकरनंदी चक्री सार्गत गंगाधरः राधांग पाण्डरक्षोस्वरः सरस्वती परमाली चक्री 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 चंद्रलकी श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरचो श्री वासुदेव चक्री चंद्रलकी श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरचो परमाली श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरचितो श्री वासुदेवो विरचितो नमः इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मा नामं सहस्रं दिव्यानामशेषणं प्रकीर्तनं या इदं श्रेया नित्यं यच्चापि परिकीर्तये नासुभो प्राप्नुयोतिञ्चो मूत्रे च समानवः वेदान्तको ब्राह्मणस्य कृतय वैश्यो धनमाति प्राप्नुयात्माति कामनाप्नुयात्माति चाप्नुयात्रित्यः भक्तिमान् यस्य दोतत्तः सुचित्रमानसः सहस्रं वासुदेवस्य नामे जय स्वाहा ओम ऐं ग्लौं श्यामलायै स्वाहा ओम ऐं ग्लौं परमायै स्वाहा ओम ऐं ग्लौं ईशान्यै स्वाहा ओम ऐं ग्लौं नीलायै स्वाहा ओम ऐं ग्लौं इन्दीवरसन्निभायै स्वाहा ओम ऐं ग्लौं घनस्तनसमोपेतायै स्वाहा ओम ऐं ग्लौं कपिलायै स्वाहा ओम ऐं ग्लौं कलात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं अंबिकायै स्वाहा ओम ऐं ग्लौं जगद्धारिण्यै स्वाहा ओम ऐं ग्लौं भक्तोपद्रवनाशिन्यै स्वाहा ओम ऐं ग्लौं सगुणायै स्वाहा ओम ऐं ग्लौं निष्कलायै स्वाहा ओम ऐं ग्लौं विद्यायै स्वाहा ओम ऐं ग्लौं नित्यायै स्वाहा ओम ऐं ग्लौं विश्ववशंकर्यै स्वाहा ओम ऐं ग्लौं महारूपायै स्वाहा ओम ऐं ग्लौं महेश्वर्यै स्वाहा ओम ऐं ग्लौं महेन्द्रितायै स्वाहा ओम ऐं ग्लौं विश्वव्यापिन्यै स्वाहा ओम ऐं ग्लौं देव्यै स्वाहा ओम ऐं ग्लौं पशूनाम् अभयंकर्यै स्वाहा ओम ऐं ग्लौं कालिकायै स्वाहा ओम ऐं ग्लौं भयदायै स्वाहा ओम ऐं ग्लौं बलिमांसप्रिय महाप्रियायै स्वाहा ओम ऐं ग्लौं जय भैरव्यै स्वाहा ओम ऐं ग्लौं कृष्णांगायै स्वाहा ओम ऐं ग्लौं परमेश्वरवल्लभायै स्वाहा ओम ऐं ग्लौं सुधायै स्वाहा ओम ऐं ग्लौं स्तुत्यै स्वाहा ओम ऐं ग्लौं सुरेशान्यै स्वाहा ओम ऐं ग्लौं ब्रह्मादिवरदायिन्यै स्वाहा ओम ऐं ग्लौं स्वरूपिण्यै स्वाहा ओम ऐं ग्लौं सुराणाम् अभयप्रदायै स्वाहा ओम ऐं ग्लौं वराहदेह संभूतायै स्वाहा ओम ऐं ग्लौं
श्रोणी वारालसे स्वाहा ओम ऐं ग्लौं क्रोधिन्यै स्वाहा ओम ऐं ग्लौं नीलास्यायै स्वाहा ओम ऐं ग्लौं शुभदायै स्वाहा ओम ऐं ग्लौं अशुभवारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां वाक्स्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां गतिस्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां मतिस्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां अक्षिस्तंभनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां मुखस्तंभिन्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां जिह्वास्तंभिन्यै स्वाहा ओम ऐं ग्लौं शत्रूणां निग्रहकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं शिष्टानुग्रहकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वशत्रुक्षयंकर्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वशत्रुसाधनकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वशत्रुविद्वेषणकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं भैरवी प्रियायै स्वाहा ओम ऐं ग्लौं मंत्रात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं यंत्ररूपायै स्वाहा ओम ऐं ग्लौं तंत्ररूपिण्यै स्वाहा ओम ऐं ग्लौं पीठात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं देवदेव्यै स्वाहा ओम ऐं ग्लौं श्रेयस्कर्यै स्वाहा ओम ऐं ग्लौं चिंतितार्थप्रदायिन्यै स्वाहा ओम ऐं ग्लौं भक्तालक्ष्मी विनाशिन्यै स्वाहा ओम ऐं ग्लौं संपत्प्रदायै स्वाहा ओम ऐं ग्लौं सौख्यकारिण्यै स्वाहा ओम ऐं ग्लौं बाहुवाराह्यै स्वाहा ओम ऐं ग्लौं स्वप्नवाराह्यै स्वाहा ओम ऐं ग्लौं भगवत्यै स्वाहा ओम ऐं ग्लौं ईश्वर्यै स्वाहा ओम ऐं ग्लौं सर्वाराध्ययायै स्वाहा ओम ऐं ग्लौं सर्वमयायै स्वाहा ओम ऐं ग्लौं सर्वलोकात्मिकायै स्वाहा ओम ऐं ग्लौं महिषासनायै स्वाहा ओम ऐं ग्लौं बृहद्वाराह्यै स्वाहा श्री वाराह्या इमानि नमः सृच्छुपस्थीर्या सृक्కు తీసుకు హవిషో మధ్యయాద్వే ఒకసారి అది ఎడమ చేతిలో పక్కన ఇది కుడి చేతిలో ఒకసారి అందులో నెయ్యి వేసుకోండి ఒకసారి నెయ్యి వేసుకోండి గుంటలో నెయ్యి వేసుకోండి రెండు సార్లు తర్వాత గిన్నెలో ఒకసారి దీని మీద అభ్యకరించి గిన్నెలో అభ్యకరించండి ओम ऐं ग्लौं ऐं ओम नमो भगवते वार्तालि वार्तालि वाराहि वाराहि वराहमुखि वराहमुखि ऐं ग्लौं ऐं अंधे अंधिर नमः रुन्धे रुन्धिर नमः जम्भे जम्भिर नमः मोहे मोहिर नमः स्तंभे स्तंभिर नमः ऐं ग्लौं ऐं सर्वदुष्ट प्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्तचक्षुर्मुखगति जिह्वास्तंभनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठह 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 हुं फट स्वाहा स्वाहा वार्ताल्या इमानि नमः ఒకేసారి దగ్గర చేయండి సార్ మళ్ళీ అదే చేతిలోకి మార్చుకుని ఒకసారి ఒకే ముద్ద మొత్తం సగం ఎంత పడితే అంత పెట్టండి మిగతాది బయట పెట్టద్దు వీక్షకులకి పునఃస్వాగతం. మనం చక్కగా లక్ష్మీ నారసింహుని వాళ్ళ చక్కగా శనివారం తులసి దళాలతో విష్ణు సహస్రనామార్చనతో స్వామివారిని సేవించుకున్నాం. అయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకుంటే మనందరికీ కూడా చాలా మంచిది. ఆది శంకర భగవత్పాదుల వారి జగద్గురు పీఠానికి మనస చేతులు జోడిస్తూ ఆయన అమర లేఖిని నుంచి జాలువారిన అమృత రసధార శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో పరమ శుభాలను కోరుకుందాం. జీవనపు సంసారిక పీడల్ని తొలగించుకుందాం. నిప్పులు దక్కే మహోజ్వల నాలుకల మహాశక్తి మన దుఃఖాలను తొలగించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో అభయ నారసింహుని వేడుకుందాం. మహాటాటహాసాల స్ఫోట శబ్దాల సింహ నాదాల వీరావతార ప్రచండ శక్తి మనకు ప్రసన్నం కావాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో దివ్య నారసింహుని ప్రార్థించుకుందాం. కాలి వేళ్ల గోళ్ల నుండి శిరస్సు వరకు హిరణ్య వర్ణాలతో ప్రకాశిస్తూ ప్రతికూలతలను విచ్ఛిన్నం చేసే కాలాగ్ని మనపై కటాక్ష శ్రీలు వర్షించాలని శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో వీర నారసింహుని సేవించుకుందాం. బాల్య యవ్వన కౌమార వార్ధక్యాది అవస్థలు ఘోరమైన కోరికలకు బానిసలు కాకుండా నీ యోగ స్వరూప స్మరణతో తరించి పరవశించాలని
శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంతో లక్ష్మీ నారసింహుని కీర్తించుకుందాం. శత్రు సంహారం చేసే అఖండ కాల స్వరూపమా శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ప్రార్థన నిన్ను చేరిన క్షణంలోనే మా అంతఃశత్రువులను అంతమొందించు అని దండం పెట్టుకున్నాం. పురాణ పండ శ్రీనివాస్ గారు ఆయన రాసిన శ్రీమాలిక అనే స్తోత్రాల బుక్ లో ఇది ఉంది. నాకు చాలా నచ్చింది, అందుకే మీ అందరికీ కూడా చదివి వినిపించాను. లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము ఎప్పుడొచ్చిందంటే ఆది శంకరులు చాలా అంటే ఘోరం చేస్తున్నారు అని అనుకొని ఒక బిల్లుడు వచ్చి అతన్ని చంపేద్దాము అని చెప్పి కత్తి తీస్తుండగా ఎక్కడో ఆమడ దూరంలో ఉన్న శిష్యునికి సందేహాస్పదమై అయ్యో ఇతను గురువర్యుల్ని చంపేస్తాడు అని ఎప్పుడైతే అతనికి మనసుకి స్ఫురించిందో అతన్ని లక్ష్మీ నారసింహస్వామి ఆవహించి ఆ బిల్లుడి మీదకి పడి అంత దూరం నుంచి పడి అతన్ని అంతమొందించారు. అప్పుడే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము అలా అలా జాలువారింది ఆదిశంకరుల నాలుక నుంచి. కాబట్టి మనం అందరం కూడా ఆ స్వామిని దండం పెట్టుకొని ఇటువంటి బాధలు మనకి తొలగిపోవాలి అని చెప్పి మనం అందరం కూడా దండం పెట్టుకుందాం. అయితే మనకి అమ్మవారి మణిద్వీపం గురించి కూడా మనం కాసేపు చర్చించుకుందాం. అంటే అమ్మవారు మణిద్వీపం ఎలా ఉంటుందో చాలా చిన్నగా రాశారు ఒకళ్ళు, దాన్ని మీకు నేను చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకమది, సకల లోకాలు ఆ సర్వలోక పరిధిలోనివే, అదే మణిద్వీపం. చుట్టూ అమృత సాగరం, సుధా జలది తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. సమస్త భువనాలకు అవతల ఉండే సర్వలోకం కాబట్టి వేదాంత గోష్ఠులు ఒకవైపు, వేణు వీణానాదాలు మరోవైపు, మనోహరమైన నాట్య విన్యాసాలు ఇంకోవైపు మణిద్వీప వైభవాన్ని ప్రకటిస్తూ ఉంటాయి. సర్వమణిమయ ఖచ్చితమైన మణిద్వీపంలోని చింతామణి గృహంలో శ్రీచక్రం మధ్యలో రక్తవర్ణంలో ఉండే ఎరుపు రంగు వస్త్రాలతో ఉన్న కస్తూరికాది లేపనాలను ధరించి మంగళాకరమైన పర్వంకంపై భువనేశ్వరి మాత భువనేశ్వరుడితో కలిసి అతని వామ భాగంలో కొలువు తీరి ఉంటుంది. ఆవిడే ఆదిశక్తి. భువనేశ్వరిగా త్రిపుర సుందరిగా కొలువుదీరిన అమ్మవారి పర్యంకానికి బ్రహ్మ విష్ణు రుద్రులు, ఈశ్వరుడు 4 కోళ్లగా ఉంటారు. సదాశివుడు పలక రూపంలో ఉంటాడు. ఆమె కటాక్ష జనితాలై విజ్ఞానం, ఆనందం అనే నవనిధులు అష్టసిద్ధులు ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యాగ్ని చంద్రుడు ఆమెకు కన్నులుగా వెలుగొందుతూ ఉంటారు. కాళి, కాత్యాయిని, వారాహి, చాముండాది దేవతలు గణాధ్యక్షులుగా ఉంటారు. మహాదహంకారాదులు, పంచభూతాలు, కాలం ఆమె తత్వాలుగా చేతనాచేతనమైన సకల విశ్వాన్ని రక్షిస్తుండగా చిరునవ్వు ముఖంతో కారుణ్య పూరితమైన చూపులతో దర్శనమిస్తుంటుంది ఆదిశక్తి. పాశాంకుశ వరాభయ హస్తాలతో వర్ణనాతీత శారీరక కాంతులతో అలరారుతూ ఉండే ఆమెను లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి మొదలైన కాంతులు సేవిస్తూ ఉంటాయి. అమ్మవారు కొలువై ఉన్న ఈ చింతామణి గృహం ప్రళయ కాలంలో సంకుచితమై తిరిగి వర్ధిల్లుతూ ఉంటుంది. మణిద్వీపం చుట్టూ కాంస్యం, తామ్రం, సీసం, ఇత్తడి, పంచలోహాలు, పుష్యరాగం, పద్మరాగం, గోమేధికం, వజ్రం, వైడూర్యం, ఇంద్రనీలం, మరకతం, ప్రవాళం, మాణిక్యం మొదలైన ప్రాకారాలు ఉంటాయి. చింతామణి గృహం సూర్యకాంత, చంద్రకాంత మణులతో నిరంతరం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె సంకల్పంతో ఈ చరాచర సృష్టి జరిగింది. మొదట నిరాకార, నిర్గుణ, నిష్కల స్థితి నుంచి, సంకల్పం నుంచి, శక్తి సంకల్పాల నుంచి చైతన్యం, దాని ద్వారా మనస్సు, బుద్ధి, శరీరాలు ఆవిర్భవించి సగుణ మూర్తిగా భాషించాయి. శక్తి నుంచి శారీరక బలం, సౌభాగ్యాలు, చైతన్యం ద్వారా తెలివి, స్ఫూర్తి, ఆధ్యాత్మిక జ్ఞానం వెలుగు చూశాయి. తర్వాత ఆ శుద్ధ చైతన్యమే శివశక్తులుగా వస్తు ప్రపంచమై అనంత సృష్టి వెలుగు చూసింది. ఈ అనంత శక్తిని శరీరంలో ఉండే కుండలినిగా, వస్తువుల్లో విద్యుత్తుగా, లోకాల్లో ఆకాశంగా వ్యవహరిస్తాం. నిజానికి మన దేహమే మణిద్వీపం. దేహంలోని హృదయం దహరాకాశం. కాశం అంటే వెలుగు, విశిష్టమైన వెలుగే ప్రకాశం.
అజ్ఞానపు చీకటిని తొలగించే జగన్మాత మన దేహంలో సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుంది. తెలుసుకోగలిగితే ఆ మంత్ర రూపిణి మన మనసుల్లోనే కొలువై ఉంది. లోకం అంటే మనస్సు. మనస్సుని దాని పరిమితితో నిలిపి అమితమైన చైతన్యాన్ని కలిగించేది మంత్రం. మంత్రాన్ని నియమిత అంతరాలలో మననం చేయడం వల్లే అది మనల్ని కాపాడుతుంది. ఈ మణిద్వీపాన్ని తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నైరుతి, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు వారి వారి పరివారాలతో నిలిచి అప్రమత్తులై రక్షిస్తూ ఉంటారు. అలా వైభోగప్రదాయిని అయిన అమ్మను సేవించిన వారికి ప్రశాంతత, సంతృప్తి కలుగుతాయి. జీవిత ప్రయోజనాలు సిద్ధిస్తాయి. జీవన గమనంలో ఎదురయ్యే అడ్డంకులు, దిగులు, అనారోగ్యాలు, అకాల మరణాలు తొలగిపోతాయని వేదవ్యాసుడు పేర్కొన్నాడు. మణిద్వీప వాసిని అయిన అమ్మను సేవించి మనమందరం కూడా ఈ ఫలితాన్ని పొందుదాం. ఇదంతా కూడా మీకోసం చదివాను. ఎందుకు అనంటే, వారాహి అమ్మవారు, శ్యామలమ్మ గణాధ్యక్షులుగా అమ్మవారి పక్కనే ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు తాంత్రిక దేవతలు అవుతారు అనేది క్వశ్చన్ మార్క్. మననే వేసుకోవాలన్నమాట. ఎందుకనంటే పూజించమని అనగానే ఎంతో ఉత్సాహంతో పూజించే మనము, అయ్యో వారాహిని పూజిస్తున్నారా, అయ్య బాబోయ్ శ్యామలకి నవరాత్రులు చేస్తున్నారా, అయ్య బాబోయ్ అన్నప్పుడు మనం ఇంట్లో ఉండే ఫోటోలను కూడా తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలపడానికి నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం ఆలోచించకుండా అడుగు ముందుకేసేస్తాం. అమ్మ పక్కనే ఉంటారు వీళ్ళందరూ అని చెప్పి వేద వ్యాసుల వారే చెప్పారు. వీళ్ళందరూ తాంత్రిక దేవతలైతే మరి లలిత పరభట్టారిక దేవిని కూడా మనం 3వ అంశగా ఆ శ్రీ విద్యోపాసనలో మనం దశమహావిద్యల్లో చూస్తూ ఉంటాం. దశమహావిద్యలు శ్రీ విద్యోపాసన అంటే మొత్తం దశమహావిద్యలు శ్రీ విద్యోపాసనలే ఉంటాయని మనం అందరం కూడా గుర్తెరగాలి. కాబట్టి చక్కగా అమ్మవారిని ఎటువంటి ఆలోచన లేకుండా మీరందరూ కూడా పూజించండి. అమ్మవారి నవరాత్రుల్లో శనివారం లక్ష్మీ నారసింహుడే పీఠానికి వచ్చి చక్కగా ఎదురుగుండా కూర్చొని మనతో తులసి దళాలతో చక్కగా పూజను అందుకున్నారు. కాబట్టి అమ్మవారిని పూజించడంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా అందరూ కూడా పూజించండి. మీ బాధలన్నీ కూడా తొలగింపజేసుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో వారాహి అమ్మ అనుగ్రహం మనందరికీ కూడా ఉండాలి. ఎందుకనంటే ఈ డార్క్ కామెడీ అని చెప్పి, అలాగనే పసిపిల్లలు మొన్న ఒక పసిపిల్లలే చంపేశారు అనంటే, ఇలాంటి అనర్థాలు మనం అందరం వినకుండా ఉండాలి అనంటే అమ్మవారి సేవ మనకి చాలా అవసరం. అమ్మవారి అనుగ్రహం మనకు కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా దండం పెట్టుకోండి, అమ్మవారిని పూజించండి. రేపు చక్కగా మరొక అవతారంతో అమ్మవారిని పూజించుకుందాం. చదివేటప్పుడు మీరు చూసే ఉంటారు, మణిద్వీపం గురించి చదివేటప్పుడు అలా 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 తులసి దళాలు అమ్మ దగ్గర ఉన్నవి అలా జాలువారాయి. అంటే అలా చదివితే చాలు అమ్మ ప్రసన్నురాలవైపోతుంది. క్షిప్ర ప్రసాదిని అని అంటే అర్థం అదే అనమాట. మీరందరూ కూడా ఆవిడ అనుగ్రహం, మనమందరం కూడా ఆవిడ అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటూ తిరిగి రేపటి అవతారంతో రేపు మళ్ళీ కలుద్దాం. ఉంటాను. మీ శ్రవంతి.